హిమాలయాల్లో దొరికే మూలికలతో భస్మంతో బంగారం. నాగపూర్ నుంచి వచ్చి నగరంలో మోసాలు. బంజారాహిల్స్లో ఘరానా మోసం. కష్టాలు తొలగిపోయేలా 2 కేజీల బంగారం తయారు చేసి ఇస్తామంటూ బురిడి. స్వామీజీల వేషధారణలో బంజారాహిల్స్కి చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తికి టోకరా. 10 లక్షలు తీసుకుని వనమూలికా భస్మం. నెల రోజుల పాటు పూజలు చేసి ఎరుపు రంగు బట్టలో 2 కేజీల బంగారం అంటూ ఇచ్చిన స్వామీజీలు. వారం రోజులు ఇంట్లో పూజలో ఉంచిన తర్వాత తెరవాలని సూచన. అనుమానంతో 5 రోజుల తర్వాత తెరిచి చూడగా బంగారం రంగుతో ఇనుప ముక్కలు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. ఇప్పటికే 3 నిందితుల అరెస్ట్. ప్రధాన నిందితుల కోసం గాలింపు. మాకు ఇక్కడ దారిలో ఎమ్మెల్యే కాలనీ 12 రోడ్ నెంబర్ 12 అక్కడ యేసుక్రీస్తు ఆఫీస్ దగ్గర కలిసి మాకు నచ్చజెప్పి గిట్ట సంగతి మాకు వనమూలు తీసుకొని మీ అదృష్టం బాగలేదు, గరీబులు ఉన్నారు, మీరు ఈ కొన్ని మందులు చెప్తాము, ఆ మందుల ద్వారా మీకు మీ పేరు మీద బంగారం వెళ్తుంది, అది ఇస్తే ఆ పొండలు తీసుకున్నాం, చెప్పిన పొండలు తెచ్చుకుంటే కొన్ని తక్కువలే ఉంటాయని నమ్మించి తర్వాత మాకు కనీసముగా 5,70,000 వరకు మోసం చేసి దాని ద్వారా బంగారం తీసి అరెస్ట్ చేసి. ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? అరెస్ట్ ఆయన సాగరు, ఇంకా సాగరు, సుధీర్ సాగర్ అని ఇద్దరు వాళ్ళను బయట రాసిన వాళ్ళని ఎవరు పట్టుకొచ్చారు మీరు? ఇవాళ మహేష్ అనే ఆయనను పట్టుకొచ్చారు, ఆయనకు అరెస్ట్ చేస్తారు. అంతే మా డబ్బులు మా అట్లా మోసగిద్ది, మా డబ్బులు మాకు ఇప్పించాలని మనం చేస్తున్నాం. అసలైన ఎసైనా చేప ఆయన పట్టుకొని మా డబ్బులు మాకు ఇంకోరు ఏమంటారు పోలీసు వాళ్ళు, మీ డబ్బులు ఇప్పుడు వస్తాయి, మొత్తం మీద వస్తాయి, బాధపడకూడని పోలీసు వాళ్ళు చెప్తారు, నమ్మకం చెప్తారు. మాకు ఏది కాకుండా మాకే